sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. We crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజుటి వీడియో వచ్చేసి ఏంటి అని అంటే రొటీన్ వ్లాగ్ అయితే కాదు, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కూడా కాదు. ఇది వచ్చేసి ఏంటంటే మేము రీసెంట్ డేస్లో పోయిన సండే నేషనల్ మార్ట్ అయితే విజిట్ అయ్యామన్నమాట. అందరం కూడా ఒకసారి చెక్ చేద్దాము, కొత్తగా వచ్చింది కదా, బాగుందా ఏంటి, ఎలా ఉన్నాయి, కాస్ట్ వేరియంట్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా డిస్కౌంట్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అయితే మేము వెళ్ళామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్లో అయితే వెళ్ళాము. సూపర్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట. చాలా క్రౌడ్ ఉంది. అంటే అప్పుడే పెట్టిన కొత్త కాబట్టి అలానే ఉంటారు కావచ్చు. గ్రోసరీ సెక్షన్లోకి అయితే ఫస్ట్ మనము ఎంటర్ అవుతామన్నమాట. ఇది వర్త్ ఇట్ ఆర్ నాట్ అనేది మీతో షేర్ చేద్దామని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. మీరు పూర్తి వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒకసారి మన కంటెంట్ని చూడండి. బాగుంది, నచ్చింది, మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో ఫుల్ వరకు చూడండి. లైక్ చేసి హై పాయింట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనము ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్ సెక్షన్ మొత్తము కూడా బిస్కెట్స్, ఇంకా చాక్లెట్స్ ఈ సెక్షన్ అనమాట. ఇంకా చిన్నపిల్లలు మొత్తం క్రాంకీ చేస్తారు కాబట్టి, చెయ్యాలి కాబట్టి ఎంట్రీ సెక్షన్ మొత్తం కూడా అదే. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గ్రాసరీస్ అనమాట. మొత్తం కూడా గ్రాసరీస్ అన్నీ కూడా మనకి ప్యాకింగ్ రూపంలో ఉన్నాయి, ఇంకా విడిగా కూడా ఉన్నాయి. మనం విడిగా ప్యాకింగ్ చేసుకొని మెజర్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ ప్యాకింగ్ కూడా పర్చేస్ చేయొచ్చు. మనము మెజర్ చేసుకొని చేయాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ అనమాట. ఇంకా కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్కి వచ్చాము అని అంటే ఇవంతా కూడా చిన్నపిల్లల ఆడుకునే బొమ్మలు, ఇంకా వచ్చేసి చూస్తున్నారు కదా ఇట్లా చార్ట్స్ అనమాట, ఏబిసిడీలు, ఇంకా యానిమల్స్ అలా అనమాట. ఇంకా కొంచెం ముందుకు వస్తే హండీస్, ప్యాన్స్, ఇంకా కుక్కర్స్, రైస్ కుక్కర్స్, ఇంకా వచ్చేసి మిక్సీస్, గ్రైండర్, ఇవన్నీ కూడా ఇంకొంచెం ముందుకు వస్తే ఉందన్నమాట. ఇవన్నీ కూడా పెద్ద రైట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అనేం కాదండి. కొంచెం ముందుకు వస్తుంటే సపరేట్ వేరియంటేషన్ క్యాబినెట్స్లో వేరే కుకరీ ఐటమ్స్ అయితే పెట్టేశారనమాట. ఇంకా కొంచెం ముందుకు వస్తే కప్స్, మగ్స్, జగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైజెస్ అనిపించినాయి నాకు. ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. పింగాణి అని అంటే చూశాను, పూర్తి పింగాణి అయితే కాదు, ప్లాస్టిక్ మిక్స్ అనిపించింది నాకు. ఇంకా గరిటెలు, కలర్ఫుల్ గరిటెలు చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే మా చిన్నోడికి బాక్స్ కోసం అయితే చూస్తున్నాము. మా చిన్నోడికి, మా వారికి కూడా. అంటే ఏమైనా కొంచెం బాగుంటుందా, స్ట్రాంగ్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఇంకా ఇవన్నీ కూడా డిన్నర్ సెట్స్ అనమాట. 1200, 1300, 1500, 3000లో కూడా ఉన్నాయన్నమాట డిన్నర్ సెట్స్. ఇది వచ్చేసి తవా ప్యాన్ అనమాట, గ్రిల్లర్. ఇవి ఇట్లా మనలాంటి యూట్యూబర్స్, నాలాంటి యూట్యూబర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి అనమాట. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకటి తీసుకుంటారా అని అడిగితే మా వారిని, నీకు ఇప్పుడు అవసరం లేదులే, ముందు క్లిక్ అయిన తర్వాత తీసుకుంటా అన్నారు. అది క్లిక్ ఎప్పుడు అవ్వాలో, ఎప్పుడు తీసుకోవాలో. ఇంకా ఇంకొంచెం ముందుకు వస్తే ఇది సెపరేషన్ వచ్చిందనమాట. గ్లాస్ కంటైనరే, కాకపోతే సెపరేషన్ వచ్చింది. రైస్కి కర్రీకి సెపరేషన్ వచ్చింది. ఇది అరౌండ్
600 ఏమో ఉందండి. అమ్మో! గ్లాస్‌ది కదా అది ఉంచుకోడు అని చెప్పేసి మేమైతే ఇంకా పక్కకు పెట్టేసాము. నేను ఇంకొక దానికోసం వెతికేది టంబ్లర్ అనమాట. మా వారికి ఆఫ్టర్‌నూన్ కోసం మజ్జిగ చేయడం కోసం, పెరుగు తోడుపెట్టడం కోసం టంబ్లర్స్ అయితే వెతుకుతున్నాను. స్టీల్ టంబ్లర్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి. ప్రస్తుతానికి నేను వాడేదొచ్చేసి ప్లాస్టిక్ టంబ్లర్. అది ఫుడ్ సేఫే. కాకపోతే ఏంటంటే స్టీల్ టంబ్లర్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి అయితే వెతుకుతున్నాను. ఇంకా బాటిల్స్ కూడా స్టార్టింగ్ వచ్చేసి 20 రూపీస్ నుంచి అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యారేజ్ బాక్సెస్. నెక్స్ట్ ఇంకా ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. 99 నుంచి స్టార్టప్ అయితే ఉందన్నమాట ఆయిల్ డిస్పెన్సర్స్. ఇప్పుడు నేను చూస్తున్న జగ్ మోడల్ వచ్చేసి 250 ఉంది. ఇది ప్రెస్ పుల్ అవుట్ వాటర్ బాటిల్ అనమాట. సిప్పర్ చాలా బాగుంటుంది. కాకపోతే దీన్ని వాడుకునే విధంగా వాడుకుంటే బాగుంటుంది. లేదు అని అంటే కొంచెం ఏమన్నా లిటికేషన్ దాంట్లో వచ్చిందని అంటే ఇంకా అది 300 రూపీస్ వేస్ట్ అనమాట. ఈ హండీ నాకు చాలా బాగా నచ్చిందండి. బిర్యానీ హండీ. మనం బిర్యానీ చేసేదే ఎప్పుడో కదా, ఇంకా బిర్యానీ హండీ ఎందుకు అని చెప్పేసి ఒక్క మాటలో అయితే తేల్చేశారు. అంతే కదా, మన ఆడవాళ్ళకి కావాల్సిన గిన్నెలని చూస్తే ఎన్ని గిన్నెలున్నా కూడా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది కదా. ఈ హండీస్ అయితే చాలా బాగున్నాయి. వెయిట్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి అరౌండ్ 2200 అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కుక్కర్స్. మనకి స్మాల్ 1/2 kg కుక్కర్ నుంచి కూడా 10 kg కుక్కర్స్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా ముందుకొచ్చేస్తే మళ్ళీ ఇంకా కొంచెం కాస్ట్లీ బాటిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా లంచ్ బాక్సెస్ సెక్షన్స్కి అయితే వచ్చాము. లంచ్ బాక్స్ వచ్చేసి మాకు ఉంది. కాకపోతే మొత్తం టోటల్ మా వారికి ఏంటంటే పౌచ్ లాగా వస్తుంది కదా, దాంట్లోనే అన్నీ పెట్టేసుకోవడానికి జస్ట్ ఓన్లీ బాక్స్, కర్రీస్, టంబ్లర్ పెట్టుకోవడానికి పౌచ్ వస్తుంది కదా, ఆ పౌచ్ కోసం అయితే వెతుకుతున్నారు. చూసిన తర్వాత అది 550 ఏమో ఉందంట. సరే ఇంకా అంత అవసరం లేదు అని చెప్పేసి అయితే పక్కకు వచ్చేసారు. ఇంకా ఇవన్నీ కూడా తవాస్ అనమాట. దోశ, చపాతీ తవా, గ్రిల్లర్, ఇంకా అప్పం ప్యాను, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం కూర ప్యూర్ నాన్ స్టిక్ అనమాట. క్యాస్ట్ ఐరన్ కూడా ఉన్నాయి వీటిల్లో. క్యాస్ట్ ఐరన్ వచ్చేసి హెవీ కాస్ట్ అనిపించింది అనమాట నాకు. అంటే అవుట్ సైడ్తో పోలిస్తే క్యాస్ట్ ఐరన్ కొంచెం నాకు హెవీ అనిపించింది. అందుకోసం నేను వాటి జోలికి అయితే వెళ్ళలేదు. ఈ దోశ తవాస్ అయితే బాగున్నాయండి, చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ అనిపించింది అనమాట. గంగా, ప్రీతి అవన్నీ కూడా బాగున్నాయి. ఇంకా ఇత్తడి సామాన్ల సెక్షన్కి వస్తే నేను దీపారాధన కుందులు అయితే చూశాను. చూస్తున్నారు కదా, 750 రూపీస్ అంట ఈచ్ వన్ వచ్చేసి. ఇందాక నేను పట్టుకున్న పెద్దది చూస్తున్నారు కదా, అది 750 రూపీస్ అంట. అంటే చిన్న చిన్న వాటి నుంచి కూడా ఉన్నాయి, మోడల్స్ అయితే ఉన్నాయి. నేను కమలం దీపాలు కావాలని చెప్పేసి చూస్తున్నాను. అవైతే నాకు ఇక్కడ కొంచెం కనిపించలేదు. కమలం పువ్వులో ఉన్నట్టుంటాయి కదా దీపాలు, అవి నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ మీషోలో అయితే చూశాను. అది ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఒకసారి ట్రైల్ వేసాను, కానీ నాకు ఇక్కడ దొరకలేదు. ఇంకా మా వారు ఏంటంటే బ్లూటూత్ లేకపోతే పవర్ బ్యాంక్, ఆ సాకెట్, మనం ఎక్స్ట్రా సాకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ మా వారు చెక్ చేసుకుంటున్నారు. నేను వచ్చేసి బౌల్స్, అప్పం ప్యాన్స్, ఇవైతే హండీస్, ఇవి నేను చూసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇవన్నీ కూడా పాలు కాచుకోవడానికి, చాయ్ పెట్టుకోవడానికి స్టీల్ గిన్నెల సెట్స్ అనమాట. ఇవి కూడా మనకి వెయిట్ ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్ అనిపించింది అనమాట. ఇంకా కొంచెం ముందుకొచ్చి రైట్ సైడ్కి వస్తే ఇవన్నీ కూడా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, ఇంకా క్లచ్చర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, మోడల్స్ ఉన్నాయి. కొంచెం నాకు ఇవి ఎక్స్పెన్సివ్ అనిపించింది అవుట్ సైడ్తో పోలిస్తే. నేను ఇది అంటే స్పెషల్గా చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టయితే చెప్తున్నాను అనమాట. ఇంకా హెయిర్ బ్రషెస్, హెయిర్ స్మూత్నర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్, ఫిలిప్స్ బ్రాండ్స్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా హోమ్ డెకార్ వైపు అయితే వచ్చేసాను. ఇవంతా బంచెస్ వచ్చేసి 300, 400 అలా ఉన్నాయన్నమాట. చూడలేదు, నేను బయట కంపారిజన్ చేయలేదు. బయట ఎలా ఉందో రేట్ నాకు తెలియదు కాబట్టి నేను కంపారిజన్ చేసి చెప్పట్లేదు. ఇవి వచ్చేసి మనకి ప్లాంటర్స్ అనమాట. ఇది బాగుంది, కాకపోతే 300 రూపీస్. నేను తీసుకుందాం, టీవీ యూనిట్ దగ్గర పెడదామని చెప్పేసి చూశాను. కాకపోతే 300 రూపీస్ ఉందని చెప్పేసి అయితే పక్కకు పెట్టేశాను. కాకపోతే ఇక్కడ అంతా కూడా ఫ్లాట్ 20%, 30%, కొన్నిటిల్లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ కాస్ట్ ఇస్తారా,
లేకపోతే డిస్కౌంట్ అయిన తర్వాతే ఈ ప్రైస్ ఉందా అని చెప్పేసి అయితే చెక్ చేయలేదు, చూడాలి. చివరికైతే కనుక్కున్నాను. చూసారు కదా, ఈ పౌచ్ కోసం అయితే వెతికారు. చివరికి ఎట్టకేలకు మా వారైతే దొరికింది. ఇది 499 రూపీస్ అంట. ఆఫ్టర్ డిస్కౌంటే కనుక్కున్నారు. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 499 రూపీస్ ఉందంట. దీంట్లో ఏముందంటే జస్ట్ ఒక 2 బాక్సెస్ ఉన్నాయండి. 2 బాక్సెస్, అవి కూడా ప్లాస్టిక్ బాడీ అనమాట. బాడీ అంతా కూడా ప్లాస్టిక్, లోపల వచ్చేసి లిడ్ కూడా ప్లాస్టిక్, లోపల వచ్చేసి కొంచెం స్టీల్ ఉందన్నమాట, విత్ వాటర్ బాటిల్. ఇంకా షూస్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా. షూస్ మా పాపకి కింద నడిపిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. కింద నడిపియాలంటే కొంచెం రాళ్ళు గుచ్చుకుంటాయి, షూస్ బాగుంటాయేమో చూద్దామని చెప్పేసి చూశాను. కాకపోతే అంత చిన్న సైజ్ అయితే దొరకలేదు. ఇంకా నాకు ఇది ఉర్లీలాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. నాకు ఉర్లీ కావాలని చెప్పేసి, కలర్ బాగుంది, వైట్లో ఎలివెంట్ అవుతుంది, బాగా ఎలిగేట్ అవుతుంది అని చెప్పేసి చూశాను. కాకపోతే ఇది మా వారు వద్దన్నారనమాట. ఇంకా వచ్చేసి ముందుకు వస్తే బ్లాంకెట్స్, కర్టెన్స్, డోర్ మ్యాట్స్, నెక్స్ట్ వచ్చేసి తివాచి, ఇంకా చాలా బాగున్నాయి అనమాట. తివాచి నాకు కలర్ చాలా చాలా నచ్చిందండి. ఒకటి మిక్స్ అండ్ మ్యాచ్ చాలా బాగుంది. అది అంటే తీసుకుందాము అని అనుకుంటే మనకు సోఫా ఉన్న వాళ్ళకైతే అడ్జస్ట్ చేసుకొని సోఫా నియర్లీ ఫుట్ వైపు వేసుకుంటే బాగుంటుంది. నిజం కదా, మామూలు చైర్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి అంత తివాచి వేసే అంత ఎస్థెటిక్గా అనిపించదు అనమాట తివాచి వేస్తే అని చెప్పేసి, ఇంకా తివాచి అయితే లీవ్ చేసి ఇంకా జెంట్స్ సెక్షన్కి అయితే వచ్చాము. మా చిన్నోడికైతే టీషర్ట్స్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. కాకపోతే నాకు అంత అనిపించలేదు, నిజం అవి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి కాబట్టి. కాకపోతే మా వారివి మాత్రం కొంచెం బడ్జెట్లోనే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఈ టీషర్ట్స్ వచ్చేసి బయట ఫుల్ కాస్ట్ ఉందనమాట. ఇవి ఇక్కడ 300-400 రూపీస్కే టీషర్ట్స్ అయితే వచ్చాయి. బాగున్నాయి, ఇవి కూడా బాగున్నాయి. కాకపోతే క్లాత్ కొంచెం పలచగా అనిపించింది. అండ్ 350 రూపీస్ చూపించిన టీషర్ట్స్ ఉన్నాయి కదా, అవి డైలీ వేర్కి చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్ కాకుండా మార్నింగ్స్ ఎటైనా వెళ్ళాలి అని అంటే, టీషర్ట్స్ క్యారీ చేయాలి అని అంటే మాత్రం అవి చాలా బాగుంటాయి అనిపించింది. ఇంకా లేడీస్ సెక్షన్కి వస్తే, లేడీస్ సెక్షన్స్ నాకు ఇంకా ఓల్డ్ మోడల్ అనిపించాయి. కొత్త కొత్త న్యూ మోడల్స్ ఇంకా తీసుకొస్తారేమో తెలియదు. మేము వెళ్ళింది స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి ఇంకా ఓల్డ్ మోడల్ అనిపించాయి. అంతగా లుక్ వైజ్ అయితే అంత అనిపించలేదు, ఎస్థెటిక్ అనిపించలేదు. ఫస్ట్ మన కళ్ళకి ఏంటో అంటారు కదా, కళ్ళకి ఇంపైతేనే కొనుక్కోబుద్ధి అవుతుందని అన్నట్టు నాకు అంత అనిపించలేదు అనమాట. ఇంకా బ్యాగ్స్, సూట్ కేసెస్ కూడా ఉన్నాయి. అప్ టు ఇవి 20% డిస్కౌంట్స్లో అయితే పెట్టారు. ఆఫ్టర్ డిస్కౌంట్ 1200, 2400 అలా ఉన్నాయన్నమాట. అది మనం వెయిట్ చేసే వెయిట్ని బట్టి కాస్ట్ వేరియంట్ ఉంటుందన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఏం కాదు, జస్ట్ మామూలుగా కుర్తీస్ అనమాట. నేను ఫీడింగ్ కోసం చూశాను. ఫీడింగ్ అయితే అక్కడ ప్రస్తుతానికైతే అవైలబుల్ లేవు. ఇవన్నీ కూడా క్లాత్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నట్టుగా మోడల్లో అలా అనిపించాయి. ఇంకా ఇవన్నీ కూడా సిమిలర్గా అనిపించాయండి. ఇంకా కొంచెం జనాలు తాకిడి ఎక్కువగా ఉంటే మరి తీసుకొస్తారు కావచ్చు. కొంచెం సిమిలారిటీ అయితే నాకు అనిపించింది, స్పెషల్గా ఎస్థెటిక్గా నాకు అనిపించలేదు. ఇంకా చూస్తే ఇవన్నీ కూడా బ్యాగ్స్ అనమాట, స్కూల్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి, మోడల్స్ ఉన్నాయి, కొంచెం తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి అనిపించాయి అనమాట స్కూల్ బ్యాగ్స్. ఇక్కడ అవన్నీ హ్యాంగర్స్ స్టీల్ ఉంది కదా, ఇంకా మా వాడైతే ఎక్కడికి వచ్చినా ఉచ్చిలి ఆగదు కదా, అలా గీరించుకున్నాడు అనమాట. ఇంకా లాస్ట్ కంఫర్ట్స్, సర్ఫ్ ఎక్సెల్ వైపు అయితే వెళ్ళాము, చూసాము. పర్వాలేదు, కాస్ట్ బాగానే ఉంది, పర్వాలేదు, తగ్గించే ఉంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇంకా ఇదండి, అంత ఓవర్ సూపర్ అని చెప్పను, వర్త్ ఇట్ అని చెప్పేసి అయితే నేను చెప్తాను నా రివ్యూ. ప్లీజ్ ఎవరైనా ఇంకా విజిట్ అవ్వకపోతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి, వన్స్ విజిట్ అవ్వచ్చు.